నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లు మద్యం సేవించకపోయినా 100 mg రావడంతో అవాక్కైన బాధితుడు గంగారాం నిజామాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ పాఠశాలలోని విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీపీ సంగీత రాజేందర్ 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ భారత్లో అంతర్భాగమైందన్న గోషామహల్ ఎమ్మెల్యే అయోధ్యలో సైతం రాముడి గుడి కట్టి తీరుతామని జోస్యం చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణం ఓ వ్యక్తిని బండరాలతో తల పగలగొట్టి దారుణంగా హతమార్చిన దుండగులు ఇక డీటెయిల్స్ చూస్తే మద్యం మత్తులో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్ర ఆదాయ శాఖ ట్రాఫిక్ పోలీసులు ఇవే కాకుండా ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లు కూడా అని గతంలో సుల్తాన్ బజార్ పోలీసులు నిరూపించారు ఇప్పుడు మీర్ చౌక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లు తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయి గంగారాం అనే యువకుడు తన వృత్తిలో భాగంగా ఉద్యోగం చేస్తూ ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో చంపాపేటలోని భారత్ గార్డెన్స్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న మీర్ చౌక్ పోలీసులు గంగారాంని పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేశారు అసలు మద్యం సేవించని గంగారాం 100 mg టెస్ట్ రావడంతో అవాక్కై ఉస్మానియా ఆసుపత్రిలో చెకింగ్ చేయగా మద్యం మానవాళ్లు అసలు రాలేదు దీనితో సైదాబాద్ పోలీసుల్ని ఆశ్రయించి మీర్ చౌక్ పోలీసులపై ఫిర్యాదుకి సిద్ధమయ్యాడు గంగారాం दुकान बंद कर दिया बंद करके चंपापेट बेकरी को कलेक्शन गया था कलेक्शन गया जब रिटर्न आ रहा जब पुलिस वाले पकड़ लिए पकड़ने के बाद 4 जने पूरा चाबी दियो वो दियो पाइप लगा के दबा के फूको ज़बरदस्ती से फूकने के उतना कितने बार फूका तेरे को 3 बार फूका है 3 बार फुकाने के बाद चाबी नहीं दिया तो भी ज़बरदस्ती से जेब में हाथ डाल के चाबी ले लिया 2 रसीद दिया और इतना गाड़ी नहीं दिया बाद में तू पिया तो नहीं पिया डॉक्टर वाले क्या बोले उस्मानिया में नहीं पिया बोल के लिख के दिए सर्टिफिकेट दिए हाँ నిజామాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో సిరికొండ మండలం ఎంపీపీ సంగీత రాజేందర్ తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి శ్రీనివాస్ ఎంపీడీఓ ఏ శ్రీనివాస్ పాల్గొన్నారు పాఠశాలలోని విద్యార్థులను వారి సమస్యలను ఎంపీపీ సంగీత రాజేందర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మరుగుదొడ్లు దుర్వాసన వస్తున్నాయని అన్నం తినకుండా పడేస్తున్నారని యూనిఫామ్లు కూడా బాలేవని ఎంపీపీతో తమ గోడును విద్యార్థులు వెల్లడించారు అనంతరం ఎంపీపీ విద్యార్థులకు పుస్తకాలు టవల్స్ పంపిణీ చేశారు
ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుగ్గుడ మున్సిపాలిటీలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే అక్కడ చిన్న చీమ కూడా చావలేదని సీఎం కేసీఆర్ అన్నారని ఎద్దేవా చేశారు. 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ భారత్లో అంతర్భాగమైందన్నారు. త్వరలో అయోధ్యలో సైతం రాముడి గుడి కట్టి తీరుతామని రాజాసింగ్ జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, బి జనార్దన్ రెడ్డి, సుధాకర్ శర్మ, కడారి జంగయ్య యాదవ్, పాపయ్య గౌడ్, దేవేందర్ రెడ్డి, నర్సింగ్ రాజ్, బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 65,000 crore rupees 65 crore rupees 65,000 crore rupees మనకు అప్పు ఉంది. కానీ ఇవాళ మన కేసీఆర్ సారు ఆశీర్వాదం వల్ల 2,35,000 కోట్ల రూపాయలు మనకు అప్పు అయిపోయింది మన తెలంగాణలో. అంటే మనందరి పైన అప్పు ఉంది. మనకు తెలియగా మనం అప్పులో ఉన్నాం. ఇవాళ ఎంతమంది ఇవాళ తెలంగాణలో ఉన్నారు వాళ్ళకి అసలు విషయమే తెలియదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, వాళ్ళు మినిస్టర్లు, వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మేము తెలంగాణ గురించి ఇది చేస్తున్నాం, మేము తెలంగాణ గురించి అది చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం? అప్పుల పాలన చేస్తున్నాం. మేము ఒకప్పుడు తెలంగాణ ఏ విధంగా ఉంది, కానీ ఇవాళ తెలంగాణ అప్పుల తెలంగాణ, మత్తుల తెలంగాణ అయిపోయింది. ఇప్పుడున్న తెలంగాణ ఏమైపోయింది? అప్పుల తెలంగాణ, మత్తుల తెలంగాణ అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదం వల్ల ఎక్కడ చూస్తే అక్కడ బార్లు కనబడతాయి కదా, ఎక్కడ చూస్తే అక్కడ వైన్స్ కనబడతాయి కదా, ఎక్కడ చూస్తే అక్కడ మన యువకులు తాగి అక్కడిక్కడ పడిపోతారు. తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానికి కలలు కన్నారు మన ముఖ్యమంత్రి గారు. ఏం చేస్తారని? బంగారు తెలంగాణ అయిందా? బంగారు తెలంగాణ అయిందా? మత్తుల తెలంగాణ అయిపోయింది కదా. ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ మన యువకులు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. ఎవరైనా యువకులు తాగుడుకి అలవాటు అయిపోతే ఆయన ఫ్యామిలీ రక్షణ అయినా చేస్తారా? దేశ రక్షణ అయినా చేస్తారా? ధర్మ రక్షణ అయినా చేస్తారా? దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక ఏజ్ ఉంటుంది. దాని తర్వాత ఆయన ఇష్టం, నేను చెప్పను. కానీ ఇవాళ యువకులు నేను ఒక శివాజీ లాగా నేను చూస్తా. ప్రతి ఒక్క యువకులు నా తెలంగాణ యువకులు ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి పనిచేయాలి. ఆ దృష్టితోని, ఆ ఆలోచనతోని నేను ఇవాళ యువకులు నేను చూస్తాను. నా తెలంగాణ యువకులు తాగబోతులుగా కావాలని నేను అట్లాంటి ఆలోచన నేను చెయ్యను. నా యువకులు ధర్మం గురించి కొట్లాడాలి, ఈ అమ్మాయి కుక్కల గురించి కొట్లాడాలి, వాళ్ళ పైన కొట్లాడాలి. ఆ విధంగా ఆలోచన చేస్తాను. నా యువకులు ఆ విధంగా ఉండాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా ఒక వీరుడు, ఒక శూరుడు ఆలోచన చేస్తాను. కానీ మన ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ యువకులు తాగబోతులు ఉండాలి, తాగి ఎక్కడెక్కడ పడేవాళ్ళు ఉండాలి. మన ముఖ్యమంత్రి ఆలోచన ఆ విధంగా ఉంది. ఇవాళ అందరూ ఇవాళ ఇన్ని గంటల నుంచి మీరు ఇక్కడ ఇవాళ కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఇక్కడ బీజేపీ రావాలి, తెలంగాణలో బీజేపీ రావాలని మనమందరం ఒక కళ అంటున్నాం. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తున్నాయి. నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఇవాళ మీ తుక్కు కూడా వస్తున్నా. మున్సిపల్ ఎలక్షన్ లో 100% ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా మీరు ఎగిరిపిస్తారని ఎగిరిపిస్తారు కదా, ఎగిరిపిస్తారు కదా. మన నాయకుడిని మీరు గెలిపిస్తారు కదా. నమ్మకం లేదా? నాకైతే లేదు.
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని బండరాలతో తల పగలగొట్టి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్ క్లూ టీమ్స్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యాదయ్య 20 సంవత్సరాలుగా సింగరేణి కాలనీలో నివాసం ఉంటూ ఈ మధ్య భార్య వదిలేయడంతో ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా నెట్ రాళ్లతో పగలగొట్టి హత్య చేశారు. గంజాయికి బానిసైన వ్యక్తులే ఈ హత్య చేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా గంజాయి తాగిన వ్యక్తులు అర్ధరాత్రిలో సింగరేణి కాలనీ మీదుగా వెళ్లే వారిని పట్టుకొని దాడులు, హత్య చేసే సంఘటనలు ఎన్నో ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఇకనైనా సైదాబాద్ పోలీసులు ఇలాంటి ఘటనలకు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చరీకి తరలించారు సైదాబాద్ పోలీసులు. మెదక్ జిల్లా కోల్చారం మండలంలోని చిన్నగన్పూర్ గ్రామంలో గ్రామ పచ్చదనం కొరకు పారిశుద్ధ్య కార్మికులను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎటువంటి చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తున్న గ్రామ ప్రజలందరికీ ఎటువంటి రోగాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగా దోమల నివారణకు పిచికారీ మందు చేయడం జరిగిందని గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ తెలిపారు. చిన్నగన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను నియమించడం జరిగింది. అందులో భాగంగా దోమల నివారణకు అది మన మందు కూడా స్ప్రే చేయడం జరిగింది. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం గురించి ఇప్పుడు మనకు ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. గ్రామంలో దోమల నివారణ గురించి మందు స్ప్రే చేయడం కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నీటి కొరత చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈరోజు 2 బోర్లు న్యూ పాయింట్స్ కూడా వేయడం జరుగుతుంది. గన్పూర్ కార్యాలయం నుంచి ప్రజలకు నీళ్లకు తీవ్ర కొరత ఉన్నందువలన ఈ పరిష్కారం గురించి మేము నీళ్ళు గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రజల ఇబ్బంది చూసుకొని మేము నీళ్ళ కొరకు చాలా ఎక్కడంటే మిషన్ భగీరథ బంద్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రామంలో గ్రౌండ్ వాటర్ పూర్తిగా లోపలికి పోవడం వల్ల అసలు నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బందికరంగా ఉండడం వలన ఈరోజు 2 పాయింట్లు కూడా వేయడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి. కాబట్టి ప్రజల సౌకర్యార్థం కోసం మేము వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు గన్పురంలో చాలా చేయడం జరిగింది. ఇంత వీధి లైట్లు కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే మురికి కాలువలు తీయడము, ఇంకోటి తాగునీటి తందుకు నీళ్ళ కొరత, చెత్త చెదారము ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామం పంచాయతీ నుండి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో రైతులు 15 రోజుల క్రితం వరి నాట్లు వేశారు. వరి పైరుకు యూరియా మందు దొరక్క రైతులు అనేక తంటాలు పడుతున్నారు. అధికార యాంత్రాంగం రైతులకు యూరియా సరఫరాను సకాలంలో చేయకపోవడంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని సొసైటీకి పెద్ద గోదాం అందుబాటులో ఉన్న అధికారులు సకాలంలో యూరియా తెప్పించడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇక జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని ఎన్ఎస్వి స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విద్యార్థులను సన్మానించి స్కూల్ యాజమాన్యానికి కళాశాల కరెస్పాండెంట్ శ్రీ నవీన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ రావు, మండల వైస్ ఎంపీపీ పోతని రవి, కోఆప్షన్ మెంబర్ ఎండి అజార్, సీనియర్ నాయకులు ఓరుగంటి రమణారావు, ఎంపీటీసీలు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Rigorous practice and continuous efforts required to get even a place in the mandal level. Sri Ram for getting a place, second place in 100 meters and 400 meters in the tournament. And Arjun of class 8 secured second tournament. ఇక వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో కొలువైన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. అందుకనే చూడగానే ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో ఇసుక కొరతకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందం రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ఎండి షారూక్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇసుక కొరత గురించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా దాన్ని ఇసుక మీద డిపెండ్ అయిన వాళ్ళు కార్మికులు కానీ, భవన కార్మికులు కానీ, కార్పెంటర్స్ కానీ, అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది భవనాలు కూడా మధ్యలోనే ఆపేసుకునే పరిస్థితి ఈరోజు ఇసుకను ఆపేయడం వల్ల ఈరోజు ఏర్పడిందని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఉచితంగా ఇసుకని సరఫరా చేసిన విధానం కూడా అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆ పాలసీని 3 నెలల నుంచి ఆపేసి ప్రజలందరికీ కూడా ఈరోజు ఆపడానికి ఎందుకు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఒక ఆర్టిఫిషియల్ స్కేసిటీ అనేది ఒకటి తీసుకొచ్చి ఇసుక రేట్ని కూడా చాలా 10 ఈరోజు పెంచడం జరిగింది. గతంలో ఒక ట్రాక్టర్ 2,000 రూపాయలకి దొరికితే ఈరోజు 12,000, 14,000 పలుకుతుంది. ఒక ఇసుక లారీ 13,000 రూపాయల నుంచి ఈరోజు 30,000కి పెరిగిందంటే ఎందుకు అలా పెరిగింది? కావాల్సిన ఈరోజు వైసీపీ నాయకులకి వాళ్ళకి ఏదన్నా మేలు చేయడం కోసమే దీన్ని ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ ఒకటి క్రియేట్ చేసి ఈరోజు ఇసుక రీచ్లని టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లు ఎలా జరిగినాయో కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించడం జరిగింది. ప్రతి ఒక్క ఏరియాలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ, వాళ్ళ మనుషులకు కానీ ఈరోజు ఆ రీచ్లన్నీ కూడా కేటాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇతర పార్టీ వాళ్ళు ఎవరు అప్లై చేసుకున్నా కూడా దాన్ని ఏదో చాలా తక్కువ కేసారు, వాళ్ళు క్రియేట్ చేస్తున్నారని ఒక ఆర్టికల్స్ కూడా ఈరోజు వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ఎలాగైతే ఉచితంగా ఇసుకను సరఫరా చేసిందో అదే విధంగా ఈరోజు ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరడం జరుగుతుంది. అలాగే ఈరోజు రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కూడా క్యాన్సిల్ చేయడానికి కూడా ఈరోజు పన్నాగం అందుతున్నారని అందరూ కూడా భయపడుతున్నారు.
ఇంటింటికి తిరిగి సర్వేలు చేసి ఏదేదో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఈరోజు పెన్షన్స్ క్యాన్సిల్ చేయాలని కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంటింటికి తిరిగి సర్వేస్ చేయడం జరుగుతుందని అందరూ కూడా ఈరోజు పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు భయభ్రాంతులు అవుతున్నారని కూడా తెలియజేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. మొక్కల పెంపకంతోనే భావితరాల మనుగడ సాధ్యమని, మానవ మనుగడ కొనసాగాలంటే హరితహారం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీపీ బుద్దే సావిత్రి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు క్యాంపు గ్రామంలో హరితహార కార్యక్రమంలో పాల్గొని ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టమని, అందుకే బోధన్ మండలం హరితహారంలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండాలని ఇప్పటి వరకు 25 గ్రామాల్లోకి వెళ్లి మొక్కలను నాటి ప్రజలను చైతన్యం చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు సామాజిక బాధ్యతగా గుర్తించి మొక్కలు నాటి సంరక్షిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎల్ రాజేశ్వర్, సర్పంచ్ బోధన్పాటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఎక్కంటి ధనలక్ష్మి, మాజీ సర్పంచ్ గూడ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 5వ విడత హరితహారంలో భాగంగా బోధన్ మండలం సాలూరా క్యాంప్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే 15 నుంచి 20 వేల చెట్లు నాటడం జరిగింది. మరి మిగతావి కూడా ఈ వారం రోజుల్లో నాటడానికి సిద్ధం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భవిష్యత్తును ఆలోచించి మరి రాబోయే రోజుల్లో వర్షాలు పడట్లేదు, మరి వర్షాలు పుష్కలంగా పడాలన్నా, నీరు సమృద్ధిగా ఉండాలన్నా ఈ చెట్లు అనేవి ముఖ్యం. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా 5 విడతలుగా మరి మొక్కలు కూడా నాటడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని అభినందిస్తూ ఉన్నారు. మరి దానికి కూడా మరి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మనకు ఈ చెట్లు అనేవి చాలా ముఖ్యం. మరి చెట్లు పెంచకపోతే రాబోయే రోజుల్లో మానవ మనుగడకి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక టైంలో మరి గతంలో మనం చూసుకుంటే 20-30 సంవత్సరాల కింద చూసుకుంటే మనకు బావులలో నీళ్లు ఉండేవి, కానీ ఇప్పుడు బావులలో నీళ్ళు అయిపోయినాయి. మరి మనం బోర్లు కొట్టుకున్న బోరు నీళ్ళు అయిపోయినాయి. మరి 200 ఫీట్ల దాకా పోయినా కూడా నీళ్ళు లేవు. ఇలా 1000 ఫీట్లు కొట్టినా కూడా నీళ్ళు రావట్లేదు. దీనికి అంతటి కారణము మరి చెట్లు వాతావరణము సమతుల్యం దెబ్బతిన్నా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు 33% మనకు మొక్కలు ఉండాల్సి వస్తే ఈరోజు కేవలము 23-24% ఉన్నాయని చెప్పి భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు 33% పెంచడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అందరం కూడా ఇది ఒక సామాజిక ఉద్యమంలాగా భావించి ఇది భావి భారత పౌరులకు మరి ఒక మంచి నీళ్లు కావాలన్నా, మంచి వాతావరణం కావాలన్నా, మంచి గాలి కావాలన్నా ఈరోజు చెట్లే అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సామాజిక ఉద్యమంగా భావించి మన బాధ్యతని భావించి మరి ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక మెదక్ జిల్లా కోల్చారం మండలం స్థానిక గ్రామ పాఠశాలలో మండల స్థాయిలో క్రీడలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఆటల వల్ల శారీరక వ్యాయామం అవుతుందని, చదువుతో పాటు ఆటలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోల్చారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె రాజశ్రీ, మండల విద్యాధికారి నీలకంఠ, ఎంపీడీఓ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శివకుమార్ గౌడ్, జెడ్పీటీసీ శ్రీమతి మేఘమాల సంతోష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఫిజికల్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మా మండల్ లెవెల్లో గేమ్స్ నిజంగా మా మండల్లో అంటే మా స్కూల్లో స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. ఆ ఆరోగ్యం అనే మహాభాగ్యం కేవలం ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారానే సాధ్యమవుతుంది. అలాంటి ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ని మేము మామూలుగా రోజు ఇస్తూ ఉంటాం పిల్లలకు. ప్రతి క్లాస్కు ప్రతి పీరియడ్ ఉంటుంది. దాంతోపాటు ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అంటే విద్యార్థికి ఏ విధంగా తోడ్పడుతుంది అంటే ముఖ్యంగా విద్యార్థి యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్ డెవలప్మెంట్ పెరుగుతుంది. అయితే ఇక్కడ అందరూ విద్యార్థులు ఇక్కడికి ఒకే దగ్గర చేరి ఆటలాడుకోవడం వల్ల స్నేహపూరిత వాతావరణంలో వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వెలుగుతుంది. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ద్వారా విద్యార్థులకు అన్ని రంగాల్లో కూడా ఆ విజయాన్ని సాధించాలనే కోరిక కూడా కలుగుతుంది. మరి ఇప్పుడు మనము ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ముఖ్యంగా మన ఆరోగ్యపరంగా చాలా అవసరం అవుతున్నది. ఎందుకంటే పట్టణాలలో ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ని కొన్ని వందలు, వేలు, లక్షలు పెట్టి కొనుక్కొని జిమ్లకు, ఎక్సర్సైజ్కు, స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నారు. కానీ మా గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులకు మేము చాలా ఫ్రీగా ఉచితంగా ప్రతిరోజు అందిస్తున్నాం. ఇలాంటి అవకాశం నిజంగా మా మండల్లో నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. కోల్చారం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు క్రీడలు స్టార్ట్ చేశారు. పిల్లలకు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా అవసరమే అని గుర్తించి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొల్చారం మండలంలోని అన్ని విలేజ్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ గేమ్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంతో పాటు మనసు
ఉల్లాసంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. చదువుతో పాటు వీళ్ళు గేమ్స్ కూడా ఆడడం అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా. ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా గేమ్స్ పెట్టడము ఇంకా అన్ని మండలాల్లో కూడా చేయాలి. అన్ని స్కూల్స్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. అలాగే ఉపాధ్యాయులు కానీ మన పీఈటీలు కానీ మంచి ప్రోత్సాహం ఇవ్వాలి పిల్లలకు. ఇలాగ మండల్ లెవెల్లో కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే స్టేట్ లెవెల్లో, మళ్ళీ నేషనల్ లెవెల్లో కూడా రాణించాలి. మా కొల్చారం మండల్ పిల్లలు చాలా బాగా ఆడి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇక నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడిగా ఘోర అవమానం జరిగిందని ఎంపీటీసీ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు ఇదే పరిస్థితి నెలకొందని అవమానపరిచిన ప్రతిపక్ష నాయకులకు లక్ష్మారెడ్డి, శాంతన్ రెడ్డి, నర్సిరెడ్డి, జయదేవ్ రెడ్డి వీరు పెత్తనం చెలాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామ సర్పంచ్ పెంటప్ప, ఎంపీటీసీ క్రాంతి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామి జాతర మహోత్సవం వేడుకలకు మాకు సమాచారం ఇవ్వకుండా జాతర జరిపించారని, ఇలా ఎందుకు చేశారని అడిగితే మీరు ఎవరు అడగడానికి అని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలము ఒత్తుగుండ్ల నా పేరు పెంటప్ప అంటారు. సర్పంచ్, ఒత్తుగుండ్ల గ్రామ సర్పంచ్ని. మొన్న గుడి దగ్గర ఒక జాతర నింపితే ఒత్తుగుండ్ల సర్పంచ్ని, ఒక ఎంపీటీసీని, ఒక ఉప సర్పంచ్ని, ఇక మళ్ళా అదే వార్డు నంబర్లను కూడా ఎవరిని అడగకుండా జాతర నింపినరు. జాతర నింపితే కూడా నేను కూడా మళ్ళీ జల్దీ తీసుకొచ్చి 2 కిలోమీటర్ల దూరంలో జల్దీ తీసుకొస్తే ఒత్తుగుండ్ల సర్పంచ్ని అడగకుండా జల్దీ తీసుకొస్తే గుళ్ళే దేవుడిని పెట్టిన తర్వాత పెద్ద మనిషిని అడగకుండా ఏం చేస్తావంటే నా మీద నీవేవాడవు, నీవు అడగనీకి అని నన్ను ఇట్లా మాట్లాడితే నేను కూడా ఏం చేసిన అంటే ఒక లక్ష్మీరెడ్డి మాత్రం రాజకీయ ఖచ్చితంగా నన్ను ఎవరు అడగపోయి నేను కూడా రూలింగ్ పార్టీకి కూడా ఇంతవరకు కూడా వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు కదా, మా సర్పంచ్ కాడు కొన్ని ఏం అడుగుదామని నన్ను ఇట్లా మాట్లాడి నన్ను మెసేజ్ గుబ్బిండ్రు అని నేను కూడా చెప్తున్నాను. మొన్న వాళ్ళు పేపర్కు ఇచ్చిండ్రు. పేపర్కి ఇస్తే నేను చేసింది ఏం లేదా అంత వాళ్ళు అబద్ధము. నేను గుడి దగ్గర నన్ను వెనక్కి అడగకపోయిరని నేను అడిగితే నిన్నేం అడుగుతలేము, మా సొంతం జాతర అని వాళ్ళు కూడా ఇట్లా చేసినందుకు నేను వచ్చిపోయి ఆ బాపనయ్యని మళ్ళీ ఒక లక్ష్మీరెడ్డిని మాత్రము అడిగినందుకే నా మీద పేపర్ సెట్ మీద చేసిండ్రు. ఊరి సర్పంచ్ కావని ఏం చేస్తున్నప్పుడు అడిగితేనే నాకు ఇట్లా చెప్పిందని మీకు అందరికీ చెప్తున్నాను. నా పేరు క్రాంతి నాయక్, నేను ఒత్తుగుండ్ల విలేజ్ ఎంపీటీసీని. అయితే మొన్న జరిగిన జాతరలో మమ్మల్ని జరిగింది. అదే సందర్భంలో ముందు రోజు ప్రతి ఏటా మేము డంగరం కొట్టిస్తుంటిమి. ఈ ఏటా డంగరం కొట్టించిండ్రు. కానీ మాకు చెప్పకుండా, సర్పంచ్ చెప్పకుండా, మరి నాకు చెప్పకుండా, ఉప సర్పంచ్ చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా డంగరం కొట్టించారు. అయితే అదే విధంగా నేను సర్పంచ్ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అరే కొద్దిగా మేమన్నా ఉన్నాం, ఇక్కడ ఎంపీటీసీ ఉన్నాను, సర్పంచ్ ఉన్నారు, మళ్ళీ ఉప సర్పంచ్ ఉన్నారు అని అడిగితే కూడా లెక్క చేయకుండా మమ్మల్ని అరే మా సొంత గుడి మేము చేసుకుంటున్నాము అని మమ్మల్ని బయటికి దొబ్బి మళ్ళీ అదే విధంగా నెక్స్ట్ డే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మా మీద. అయ్యగారిని కొట్టిండ్రు, ఇది తిట్టిండ్రు, అది తిట్టిండ్రు అని నెక్స్ట్ డే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా మేము కూడా చెప్పినాము వాళ్ళకు, లేదబ్బా ప్రతి ఏటా మనం చాలా మంచిగా చేసుకుంటాము, అమావాస్య రోజు చేసుకుంటాము అని చెప్తే కూడా వాళ్ళు బిఫోర్ 4 days ముందే చేసుకున్నారు. ఈ విషయం ఎవరికి తెలియదు మీకు చేసుకున్న విషయం? ఈ విషయం మాకు ఎవరికి తెలియదు, మాకు ఇంటిమేషన్ కూడా ఇచ్చలేరు. దండోరా ఇట ఏమైనా వేయించిండ్రు? దండోరా వేయించిండ్రు కానీ మా పర్మిషన్ లేకుండా దండోరా వేయించిండ్రు. కొత్తగూండ్ల విలేజ్ స్కూల్ చైర్మన్ మా భార్య. కానీ ఆంజనేయుని దేవాలయం కొరకు ఎప్పుడు ఏం అడిగినా కూడా నేను కూడా కృషి చేస్తూ ఉంటా. ఇక మాకు కూడా ఏం పర్మిషన్ ఇవ్వకుండానే ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మీరు ఎవరు లేకుంటారు ఊళ్ళో? ఊళ్ళోనే ఉండము, మాకు తెలియకుండా చేసుకున్నారు. మ్యాక్సిమం ఈ రోజు చేసుకోవాలి కదా జాతర? అమాస రోజు చేసుకోవాలి. అవును, 4 రోజులు ముందే వాళ్ళు చేసుకున్నారు. మరి చేస్తే ఏమని అడిగినారు, ఏమన్నారు వాళ్ళు? సర్పంచ్ పోయి గ్రామ సర్పంచ్ పోయి అడిగితే గ్రామ సర్పంచ్ పర్మిషన్ లేకుండా, ఎవరు పర్మిషన్ లేకుండా ఎంపీటీసీది మరంటే ఉప సర్పంచ్ది వాళ్ళందరి పర్మిషన్ లేకుండా పోయి ఇట్లా చేసిండ్రు ఏమన్నంటే మీరేం సంబంధం అని వాళ్ళని మాట్లాడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లు. మద్యం సేవించకపోయినా 100 mg రావడంతో అవాక్కైన బాధితుడు గంగారాం.
నిజామాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ. పాఠశాలలోని విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీపీ సంగీత రాజేందర్. 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ భారత్లో అంతర్భాగమైందన్న గోషామహల్ ఎమ్మెల్యే. అయోధ్యలో సైతం రాముడి గుడి కట్టి తీరుతామని జోస్యం చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణం. ఓ వ్యక్తిని బండరాలతో తల పగలగొట్టి దారుణంగా హతమార్చిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.